లో కోల్ని తవ్వడానికి ఉపయోగించే ఒక యంత్రం. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన లార్జెస్ట్ ల్యాండ్ వెహికల్ ఇది. 225 మీటర్ల పొడవుతో సుమారుగా 30 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. దీనికి ఒక వైపున ఉండే వీల్కి 18 పెద్ద పెద్ద బకెట్లు ఉంటాయి. ఈ ఒక్కొక్క బకెట్ ఒకేసారి 6800 కేజీల కోల్ని తీస్తుంది. అలా రోజుకి ఇది 2,18,000 టన్నుల కోల్ని తవ్వగలదు. కానీ ఇది ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్లాలంటే మాత్రం గంటకి 1 కిలోమీటర్ దూరం వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఇది జర్మనీలోని కోల్ మైన్స్లో పనిచేస్తుంది. ఈ బ్యాగర్ 293 నిర్మించడానికి సుమారుగా 600 కోట్ల రూపాయలు ఖర్చయింది. BHP ఐరన్ ఓర్ ట్రైన్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ట్రైన్లలోకెల్లా అత్యంత పొడవైన ట్రైన్ ఇది. 682 బోగీలతో 7,300 మీటర్ల పొడవు ఉంటుంది ఈ ట్రైన్. అంటే కేవలం ఈ ట్రైన్ పొడవే 7 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. ఇంత పెద్ద ట్రైన్ నడవడానికి 8 డీజిల్ ఇంజిన్లు అవసరం అవుతాయి. ఇది ఆస్ట్రేలియాలోని ఐరన్ మైనింగ్ సైట్ నుండి పోర్ట్ వరకు ఐరన్ ఓర్ని తీసుకువెళ్తుంది. ఇది ఒకే ట్రిప్లో 82,000 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ని తరలించగలదు. 276 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ ట్రైన్కి ఒక ట్రిప్కి 20,800 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. 2001 సంవత్సరం నుండి లాంగెస్ట్ అండ్ హెవియెస్ట్ ట్రైన్గా దీనికి రికార్డు ఉంది. 3 గార్జెస్ డ్యామ్ ఈ ప్రపంచంలో కాంక్రీట్తో నిర్మించిన అతిపెద్ద నిర్మాణం ఇది. చైనాలోని యాంగ్చీ నది మీద విద్యుత్ కోసం, అలాగే వరదల నుండి కాపాడడం కోసం దీన్ని నిర్మించారు. ఇది సుమారుగా 2.3 కిలోమీటర్ల పొడవు, 60 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. దీనిని నిర్మించడానికి 40,000 మంది పనివాళ్లు 17 సంవత్సరాల పాటు పనిచేశారు. దీని నిర్మాణానికి సుమారుగా 6,50,00,000 టన్నుల కన్నా ఎక్కువ కాంక్రీట్ వాడారట. ఈ రిజర్వాయర్లో ఇంత ఎక్కువ మొత్తంలో నీరు ఒకే చోట ఆగిపోవడంతో ఫిజిక్స్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కారణంగా భూమి తన చుట్టూ తాను తిరగవలసిన స్పీడ్ కన్నా 0.06 మైక్రో సెకండ్స్ స్లోగా తిరుగుతుంది. అంటే ఈ డ్యామ్ కారణంగా మన రోజులో సమయం కొద్దిగా పెరుగుతుందని నాసా ప్రకటించింది. యాంటోనోవ్ 225 ఇది గూడ్స్ని తరలించే ఒక కార్గో విమానం. ఇప్పటి వరకు మనుషులు నిర్మించిన అతి పొడవైన మరియు పెద్ద విమానం ఇది. 275 అడుగుల పొడవు, 290 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానం 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. మొదట దీనిని బోరాన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని తీసుకువెళ్ళడానికి తయారు చేశారు. అన్ని విమానాలలా కాకుండా దీనికి ఏకంగా 32 వీల్స్ని ఏర్పాటు చేశారు. 6 పెద్ద పెద్ద టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉన్న దీని వేగం గంటకి 850 కిలోమీటర్లు. దీని ఫ్యూయల్ ట్యాంక్లో ఏకంగా 3 లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. దాంతో ఇది 18 గంటల పాటు 14,000 కిలోమీటర్ల దూరం ఎక్కడా ల్యాండ్ అవ్వకుండా ప్రయాణించగలదు. దీనిని గూడ్స్ని తరలించడానికి వాడుతున్నప్పటికీ ఒకవేళ దీని ద్వారా మనుషులను తీసుకువెళ్లాలనుకుంటే ఒకేసారి 1,500 మందిని తీసుకువెళ్ళగలిగే కెపాసిటీ దీనికి ఉంది. మోస్ట్ పవర్ఫుల్, లార్జెస్ట్, లాంగెస్ట్, హెవియెస్ట్ ఇలా ఇప్పటి వరకు ఈ యాంటోనోవ్ 225 విమానానికి 200 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయంటే ఇది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. బుర్జ్ ఖలీఫా ఈ ప్రపంచంలో మనిషి నిర్మించిన ఎత్తైన కట్టడం ఇది. దుబాయ్లో ఉన్న ఈ బిల్డింగ్ ఎత్తు 828 మీటర్లు. దీనిని మనందరికీ తెలిసిన శాంసంగ్ కంపెనీ నిర్మించింది. బుర్జ్ ఖలీఫా పైభాగం 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా కనబడుతుంది. ఈఫిల్ టవర్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఎత్తు ఉండే దీనిని నిర్మించడానికి రోజుకి 12,000 మంది పనిచేసేవారు. ఈ బిల్డింగ్లో ఉంటే ఒకే రోజు 2 సార్లు సూర్యుడు అస్తమించడం చూడవచ్చు. ఎలా అంటే మొదట గ్రౌండ్ ఫ్లోర్లో నుండి సూర్యుడు అస్తమించడం చూసి మళ్ళీ బిల్డింగ్ పైభాగానికి వెళ్ళి ఇంకోసారి సూర్యుడు అస్తమించడం చూడవచ్చు. 163 అంతస్తులు ఎత్తు ఉన్న ఈ బిల్డింగ్లో సుమారుగా 35,000 మంది సరిపోతారు. ఆకాశం అంచులను తాకుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణం మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించింది. రాబర్ట్ వాడ్లవ్ అమెరికాకు చెందిన రాబర్ట్ వాడ్లవ్ అనే ఈయన ఎత్తు ఎంతో తెలుసా? 8 అడుగుల 11 అంగుళాలు. అంటే 1 అంగుళం తక్కువ 9 అడుగులు. బరువేమో 220 కేజీలు. ఇతనికి 10 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారంత ఎత్తుకు చేరుకున్నాడు. ఇలా విపరీతంగా పెరిగిపోయిన పొడవు కారణంగా ఈయన చాలా కష్టాలు పడ్డారు. కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, పడుకోవాలన్నా అన్నింటికీ ఇబ్బంది పడేవారు. ఈయన గుండె అంత పెద్ద శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయలేకపోయేది. అందుకే ఒక్కొక్కసారి ఈయన పాదాలు నీలం రంగులోకి మారిపోయేవి. మనం వేసుకునే షూ సైజ్ 9 లేదా 10 ఉంటుంది. కానీ ఈయన షూ సైజ్ ఎంతో తెలుసా? 37.
ఒక షూ కంపెనీ ప్రత్యేకంగా ఈయన కోసం షూలను తయారు చేసేది. అనారోగ్యం కారణంగా 22 ఏళ్ల వయసులో ఈయన చనిపోయారు. ఈయన చనిపోయినప్పుడు 10.8 అడుగుల పొడవైన శవపేటికలో 18 మంది ఈయనను మోసుకుని తీసుకువెళ్లారు. బ్లూ వేల్ నీరు, నింగి, నేల ఈ మూడింటిలో సంచరించే జీవుల్లోకెల్లా అత్యంత పెద్ద జీవి ఇది. కేవలం దీని నాలుక బరువు ఒక పెద్ద ఏనుగు బరువుతో సమానం. నీలితిమింగలం గుండె ఒక కోరంత సైజులో ఉంటుంది. సుమారుగా 100 అడుగుల పొడవు వరకు పెరిగే దీని బరువు 200 టన్నుల వరకు ఉంటుంది. అంతెందుకు, అప్పుడే పుట్టిన తిమింగలం పిల్ల బరువే 3000 కేజీల వరకు ఉంటుంది. ఈ పిల్లలు ఒక రోజుకి తల్లి నుండి 600 లీటర్ల పాలు తాగుతాయి. అలాగే రోజుకి 90 కేజీల చొప్పున బరువు పెరుగుతాయి. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే జీవిగా దీనికి పేరుంది. వీటికి ఉండే కొన్ని రక్తనాళాల నుండి ఒక మనిషి పాకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇవి ఎంత పెద్దగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దీని గుండె కొట్టుకునే చప్పుడు నీటిలో 3 కిలోమీటర్ల దూరం వరకు వినపడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి అరవడం, మూలగడం, ఈలలు వేయడం వంటివి చేస్తాయి. ఈ శబ్దాలు 188 డెసిబుల్స్ వరకు ఉంటాయి. ఎక్కడో 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే తిమింగలాలు ఈ శబ్దాలను వినగలవు. ఆ శబ్దాలను మీరు కూడా వినాలనుకుంటున్నారా? వినండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్